మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పోచారం 8వ వార్డు కొర్రెముల విలేజ్ లో ఉన్న శ్రీ కాశీ ఆదిలింగేశ్వర స్వామి ఆలయంలో 12, 13, 14 తేదీల్లో 3 రోజుల పాటు విశేష ధార్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. గవ్యాంత పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, మూలమంత్ర హోమాలు, మంత్ర పుష్పాలతో కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం నిత్యపాసన జరగనుంది. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ ధార్మిక కార్యక్రమాలన్నీ బ్రహ్మశ్రీ తాళపాక మణికంఠ శివాచార్య దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్త మహాశయులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు ప్రార్థిస్తున్నారు. దంపతులంటే మంచిగా నిదానంగా చేయరాదు తొందర ఇద్దరిద్దరు మెల్లగా గుడిని ఆదరించి మా పూర్వీకులు ఇక్కడ పూజలు చేసి ప్రసాదం పెట్టి మాకు ఇక్కడ పాశం ఉండి పెట్టినా మాకందరం వచ్చి తిన్నుచ్చినంతనంగా వాళ్ళని వర్షం శాంతి ఉండేది. ఇక్కడ మా ఊరు ఈ గుడిని నమ్ముకున్న పురాతన గుడి అందరూ నమ్ముకొని ఇక్కడ స్థాపించిన పెద్దల పేరు నిలబెట్టినందుకు మేమందరం పూజలు చేస్తున్నాం. గత 5 ఏళ్ల సంది కళ్యాణం కూడా చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం. గత 30 ఏళ్ల సంది ఇవన్నీ సహకరిస్తుండే భగవంతుడు మాకు అన్ని చేయించుకుంటుండు. ఆయనకు కృతజ్ఞతలు. మీ పేరు చెప్పండి. నారాయణ, కొరంల కళానారాయణ. ఎన్నేళ్ళ నుంచి ఉంది గుడి? 200 సంవత్సరాల పూర్వమే ఉన్నది. 200 సంవత్సరాల నుంచి మా పూర్వీకులందరూ నిర్మించిన గుడి. పూర్వీకులు 200 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక గొప్ప ఫలం అండి. మాకు భక్తులు కార్తీక మాసంలో మహిళలు నిత్యం పూజలు చేస్తుంటారు. వేల మందిగా భక్తులు ఇక్కడికి వచ్చి అన్ని పూజలు చేసి వారి యొక్క భక్తి పొందగలుగుతారు, భగవంతుని ఆశీర్వాదాలు ఉంటారు. ఇది మా చిన్నతనంలో ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో, వర్షాలు పడని మూమెంట్లో, కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేమంతా ఇక్కడ వచ్చి పాయసం పోసి బండల మీద పోస్తే దాన్ని మేము ఇట్లా తాగుకుంటూ అని ఏదో భగవంతుని కోరుకునే వాళ్ళము, పెండ కొట్టే వాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఇక్కడ వర్షం పడేది.
ఇక్కడ వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు, వర్షాల మీద ఆధారపడి జనమే ఎక్కువ ఉంది. సో అప్పుడు ఆ వర్షాలు పడడం వల్ల మాకు ఈ దేవుడు ఇచ్చింది ఒక ప్రతిష్టత ఉన్నది అని మేము భావిస్తున్నాము. ఈ దేవుణ్ణి ప్రతి ఏటా ఇంతమంది దాతలు 50,000, 25,000 ఎంతోమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ గుత్త వాళ్ళు ఉన్నారు, నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళ సహకారంతో, పెద్దల సహకారంతో, గ్రామస్తుల అందరి అండదండలతో ఇంకా దీన్ని అభివృద్ధి చేసుకోవాలని మా అందరి కోరిక. ఆ భగవంతుడు మాకు ఇంకా మంచి దీవెనలు ఇచ్చి మేము అనుకున్న పనులని నెరవేర్చాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. ఇంకోటండి, ఈ గుడికి రావాలంటే ఊరు చివరిలో ఉంది, పచ్చని వాతావరణంలో ఉంది, దానికి నేను ఒప్పుకుంటున్నాను. రోడ్డు లేదు, సరి అయిన మార్గం లేదు. భక్తులు వచ్చి ఎక్కడుంది ఈ గుడి అని అడుగుతున్నారు. ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే పెద్దవాళ్ళంతా ఇంకా బాగా సాయం చేయాలి. అప్పుడు చేసేవారికి మేము అందరూ కూడా కృతజ్ఞత చెప్తున్నాం. మా పూర్వీకులు ఇక్కడ వెలిపించినందుకు వారి అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై హోం, జై శంకర్ భగవాన్. ఆదిలింగేశ్వర స్వామి ఆలయము ఇది కీర్తిశేషులు సురేందర్ రెడ్డి వాళ్ళ తాత, కీర్తిశేషులు సురేందర్ రెడ్డి వాళ్ళ తాత ముత్తాత. ఆ రోజులలో శ్రీ కాశీ వెళ్ళేవారు ఎవరు లేరు, ధనవంతులు ఉన్నవారు వెళ్ళేవారు. అలాంటి కాశీ దగ్గరికి వెళ్ళి సురేందర్ రెడ్డి వాళ్ళ తాత ఆయన తీసుకొచ్చి ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేశారు. అంటే లింగాన్ని కాశీకి తీసుకొచ్చారు. కాశీకి లింగాన్ని తీసుకొచ్చారు కాబట్టి శ్రీ కాశీ ఆదిలింగేశ్వర ఆలయం మేము పేరు పెట్టుకున్నాము. అంత పురాతనమైన ఆలయం ఇది. ఆయన అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు 80 ఏళ్ళు చనిపోయింది, వాళ్ళ తాత ముత్తాతను తీసుకొచ్చారు కాబట్టి ఇది ఎంతో పురాతనమైన ఆలయము, చాలా విశిష్టత కలిగిన ఆలయము. అప్పటి నుంచి ఎవరు పూజలు అందుకోలే కాబట్టి శ్రీ కాశీ ఆదిలింగేశ్వర విశాలాక్షి దేవాలయము అంటే చాలా పురాతన దేవాలయం. ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా ఇక్కడ వచ్చే స్వామివారి దగ్గర ఏ కోరిక కోరినా అంటే అది కరెక్ట్ ఉన్న కోరిక అయితే ఆ కోరికలు ఫలిస్తున్నాయని చాలామంది ద్వారా కూడా మేము తెలుసుకున్నాము. అందుకోసము ఇప్పుడు ఆ రోజు చిన్న గుడి ఉండే, ఈరోజు ఇంత డెవలప్ అయింది అంటే అందరి సహాయ సహకారాలతోటి వాళ్ళ యొక్క మొక్కులు, వాళ్ళు అనుకున్న కోరికలు కూడా చాలా జరుగుతున్నాయి. అందువల్ల ఈ యొక్క గుడి చాలా పవిత్రమైనది. మరియు ఇది పొలాలలో ఉన్నది, ఊరికి దూరాన ఒక పొలాలలో ఉన్నది. చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చటి వాతావరణంలో. అయితే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఒక 3 రోజులు శివరాత్రి బ్రహ్మోత్సవాలు, హోమము, కళ్యాణోత్సవము బాగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరము నిన్న స్టార్ట్ అయింది. ఈరోజు మరియు రేపు కళ్యాణము పూర్ణావతితోటి సమాప్తమవుతుంది, రేపటితోటి సమాప్తమవుతుంది. అయితే ఈరోజు నిన్న గణపతి పూజ, అంకురారోపణము, ధ్వజారోపణము మరియు హోమము, అదేవిధంగా ఈరోజు కూడా స్వామివారికి అభిషేకము, నవగ్రహాల పూజ. ఈ నవరాత్రులకు శివరాత్రికి ఎంతమంది ప్రజలు అటెండ్ అవుతారు? సుమారుగా ఒక 2,000 మంది వరకు వస్తారు. దీనికి ఒక దాత శివరాత్రి మన కళ్యాణం రోజున అన్నదాత ఉండు, అతను కోట్ల శంకరు. గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, ఈ సంవత్సరం కూడా అతనే అన్నదానం చేస్తున్నాడు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం లేదనుకుంటా కూడా పెడుతున్నాం. 2,000 మంది వస్తానంటారు కదా, వాళ్ళకి ఏమైనా సౌకర్యం కలిగిస్తారా? ఏమైనా సౌకర్యం అంటే భోజనమే కాకుండా భోజనం అంతే, వేరే సౌకర్యం ప్రసాదాలు అంటే మామూలు ఇక్కడ శివరాత్రి నాడంటే ఎవరు ప్రసాదం ఎక్కువ తిన కాబట్టి ఉపవాసాలు ఉంటారు కాబట్టి మామూలుగా కొబ్బరి పచ్చళ్ళు అలాంటివి మా ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా వస్తారా? నాయకులు నాయకులకు మేము ఎవరికంటే ఇన్ఫర్మేషన్ లేదు. ఇది అందరికీ వస్తారు, ఎవరైనా పిలిస్తే వస్తాము. రైట్. అంటే అప్పటి రోజులలో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కరువు ఉండేవారు. ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గరికి అది ఉడతలాగా చేసేసి మళ్ళీ పాశం వండి పెట్టి ఇట్లా చేస్తే పంటలు బాగా పండేయాలని చెప్పేసి కోరుకునేవారు. వర్షాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. అయితే అలాగా ఎప్పుడు పండగలకు ఓన్లీ శివరాత్రి అప్పుడు వచ్చి ఏదో స్వామివారికి దీపం పెట్టేవారు.
వెళ్ళిపోయేవారు. ఇంకా దాన్ని ఎవరు చూసుకునే వాళ్ళు కాదు. అంటే అలా అప్పుడు అంతా వాళ్ళకు వ్యవసాయం పనులలో బిజీగా ఉండేవారు. తర్వాత పెద్దలు దీన్ని కొంచెం చూసుకున్నారు. ఆ తర్వాత నేను నారాయణ గారు, కీర్తిశేషులు మా ఎంపీటీసీ ఎవరు కుమారస్వామి గారు, గోపు బాలయ్య గారు నలుగురం కలిసి దీనికి ఒక స్వామివారికి ఈ గుడికి ఒక పంతులను పెడితే నిత్యం పూజలు అవుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో మేము నెలకు ఒక 600 రూపాయలు, 300 రూపాయల నుంచి 600 రూపాయలు, తర్వాత 1000 రూపాయల వరకు నెలకు ఆయనకు జీతం ఇచ్చుకుంటూ మేము ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇది ఊరందరి సహకారంతో, భక్తుల సహకారంతో, చందాలతోటి ఇంత దినదిన అభివృద్ధి చెందింది. మా అందరి కోరిక ఒకటే, ఇలాంటి ఇంకా అంగరంగ వైభవంగా ఈ స్వామివారు ఈ కళ్యాణాలు ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి మేము ఇది ఉత్సవాల్లాగా జరుపుకుంటున్నాము. 3 రోజులు ఉత్సవాల్లాగా జరుపుకుంటున్నాము. ప్రతిరోజు ఫస్ట్ 2 రోజులు స్వామివారి స్వామివారి ప్రతిష్టాపనలు ఇవన్నీ చేసుకుంటూ నందీశ్వరుని ప్రతిష్టాపన కూడా చేశాము. సుబ్రహ్మణ్య స్వామి వినాయకుని ప్రతిష్టాపన, నవగ్రహాల ప్రతిష్టాపన, గజస్తంభము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్న చెప్పినట్టు 30 ఏళ్ళ నుంచి ఓన్లీ శివరాత్రి రోజు వచ్చి మేము ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉండే కపుల్స్ 7 కపుల్స్ అందరం వచ్చి ఓన్లీ అదొక్క రోజు హోమం చేసుకొని గణపతి పూజ చేసుకొని ఆ రోజు శివరాత్రి ఉపవాసాలు ఉండి ఇక్కడనే ఉపవాసం తీసుకొని భజనలు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇది ఖచ్చితంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో మేమందరము ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేసుకోవాలని, ఆ స్వామివారి సంకల్పం ఇంకా చేయాలని చెప్పి మా అందరిపైన ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.